well received by Davos. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు దావోస్ పర్యటన పేరుతో హడావుడి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా తమ అనుకూల ఎల్లో మీడియాలో దావోస్లో వీళ్ళు ఇజ్రాయెల్ ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరిపినట్టుగా, ఇజ్రాయెల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ వీళ్లతో చర్చల్లో కూర్చున్నట్టుగా, ప్రపంచ పారిశ్రామిక రంగం ఏపీ గురించి ఆలోచిస్తున్నట్లుగా ఎల్లో మీడియాలో వీళ్ళు లీకులు ఇచ్చారు. అసలు వాస్తవం ఏంటంటే ఇదే చంద్రబాబు, లోకేష్లు గతంలో కూడా దావోస్ వెళ్ళారు. అప్పుడు కూడా ఇదే ప్రచార ప్రకటనలతో ఊదరగొట్టారు. నిన్ను కూడా బిల్ గేట్స్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు. ఆయన ఎదురు పేరు కూడా చెప్పాడు. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏపీకి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? మీరు ₹1 అంటే ₹1 పెట్టుబడి ఏపీకి తీసుకొచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను. చంద్రబాబు గారు 2014-19 మధ్య సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతిలో ప్రచార ఆర్భాటం చేశారు. అప్పట్లో చంద్రబాబు గారు 2017లో ఏపీలో రక్షణ పరికరాల ప్లాంటు వస్తుంది అంటూ ఈనాడులో కథనాలు ప్రచురింపజేశారు. 2017లో ఏపీలో హై స్పీడ్ రైళ్ల కర్మాగారం వచ్చేస్తుంది, హైబ్రిడ్ క్లౌడ్ అంటూ అదుకో ప్రచారం ఆర్భాటం చేశారు. 2018లో వస్తే రాష్ట్రానికి 150 సంస్థలు వస్తున్నాయని చెప్పి ఈనాడు పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. రాష్ట్రానికి ఎయిర్ బస్ వస్తుందని చెప్పి ఇంకో వార్త ప్రచురించారు. 2019 జనవరిలో అలీబాబా కంపెనీ భారత్లో 2వ అతిపెద్ద డేటా సెంటర్ ఏపీలోనే ఏర్పాటు చేస్తుందంటూ ప్రకటనలతో ఊదరగొట్టారు. ఇందులో ఏది కూడా వాస్తవంలో కార్యరూపం దాల్చల. అంటే గత 2014-19 మధ్య సీఎంగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇట్లాగే ప్రచార ఆర్భాటం చేశారు తప్ప ₹1 అంటే ₹1 పెట్టుబడులు ఏపీకి రాలా. సేమ్ సీన్ రిపీట్ అవుతా ఉంది ఇప్పుడు కూడా. ఈ 2 ఏళ్ల నుంచి కూడా జనాలకి ఒక మాయా లోపంలో వివరింపజేస్తా ఉన్నారు తప్ప వాస్తవ కార్యాచరణ అనేది ఏమీ కనపట్ల. అంటే వీళ్ళ సొంత లాభాల కోసం గతంలో సింగపూర్ పర్యటనలు, దావోస్ పర్యటనలు చేశారు. ఇప్పుడు మళ్ళా దావోస్ పర్యటన పేరుతో హడావుడి చేస్తారు తప్ప వాస్తవంగా ఏపీకి ఒరిగింది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను.